రేవంత్ రెడ్డి గారి పాలన చాలా అమోఘంగా ఉంది, అద్భుతంగా ఉంది. కేసీఆర్కి తలదన్నేలాగా ఉంది. 6 గ్యారంటీ పథకాలు ఇంప్లిమెంట్ చేసి చూపించిండు. ఆ ఘనత మన కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది. వాళ్ళతో కంపారిజన్ చేస్తే, గత ప్రభుత్వంతో కంపారిజన్ చేస్తే వాళ్ళు మొత్తం అన్ని శాఖలలో అవినీతి చేసిండ్రు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలాగా చేసి ముంచిపోయిండ్రు. దాన్ని ఇప్పుడు రివైవల్ చేసుకుంటా, దాన్ని పోషించుకుంటా, దాన్ని పాలించుకుంటా ప్రజాపాలనలో అద్భుతంగా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి పేదవాడి ప్రభుత్వంగా ముద్రించబడిన ప్రభుత్వము కాబట్టి చాలా అద్భుతంగా వెళ్తుంది. 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసి చూపించింది 1 ఇయర్లోనే. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే వర్తిస్తుంది. ఏంటంటే 9 సంవత్సరాల కాలంలో వాళ్ళు 6 కోట్ల కాదు 7 లక్షల అప్పు చేసి కూర్చున్నారు. దాని ఆ వడ్డీలకు సంబంధించిన ఆ అప్పుకు సంబంధించిన వడ్డీని కట్టుకుంటూ వస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మన రేవంత్ రెడ్డి అన్న. కాబట్టి ప్రజాపాలన చాలా అద్భుతంగా ఉంది. పేదల ప్రభుత్వము అది తిమ్మిని బమ్మిలాగా చేయడం అన్నది కవితకు అంతే, కేటీఆర్కు అంతే, హరీష్ రావుకు అంతే, కేసీఆర్కి అంతే. గత ప్రభుత్వం యొక్క పాపాల కుప్ప అట్లా అయిపోయింది. ఎస్ఎల్బీసీ అన్నది వాళ్ళు 9 సంవత్సరాలు వాళ్ళు చేసిండ్రు, కానీ 9 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఎస్ఎల్బీసీ గురించి ఏం పట్టించుకోలేదు. అట్లాంటిది ఛాలెంజింగ్గా తీసుకొని దాన్ని ముందుకు అభివృద్ధిలోనే ఒక భాగంగా తీసుకొని ముందుకెళ్తున్నప్పుడు ఇలాంటి కొన్ని అపస్థితులు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళు చేసిన 10 సంవత్సరాల కాలంలో ఎండగట్టిళ్ళు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పలాగా మార్చిళ్ళు. ప్రాజెక్టు కాళేశ్వరంలో కూడా 2000 కోట్లు మొత్తం ప్రజల యొక్క సొమ్మును మొత్తం అవినీతి మయం చేసి మొత్తం రాష్ట్రాన్ని అంతా దోసుకొని, ప్రజల సొమ్మును దోసుకొని కేసీఆర్ ఫామ్ హౌస్లో పెట్టుకున్నాడు. ఆయన ఉన్న 10 సంవత్సరాల కాలంలో కూడా కేసీఆర్ పాలనలో వాళ్ళ ఫామ్ హౌస్లో పడుకొని పాలించిండు. అదే మన రేవంత్ అన్న సెక్రటరీకి వచ్చి కూర్చొని ప్రజాపాలన చేస్తున్నాడు. Subscribe us and press the bell icon for more interesting updates.